హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద సెషన్. మెయిన్స్ లెవెల్ డేటా ఇంటర్ప్రిటేషన్ సిరీస్లో నెక్స్ట్ సెట్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం, రైట్? ఎస్. సో క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది, ఒకసారి డేటాని ఇంటర్ప్రిట్ చేసుకొని ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? ఎస్, హియర్ ఇస్ ద సెట్ funnel DI. Okay, the funnel chart given below shows the total number of people who have inquired about the insurance policies from two different insurance companies, P and Q. రెండు కంపెనీలు ఉన్నాయి, అందులో టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని నోట్ చేసుకున్నారు, టోటల్ వాల్యూ మాట్లాడుతున్నారు. వెరీ గుడ్. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఇన్సూరెన్స్ పాలసీ. ఇన్సూరెన్స్ పాలసీకి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఈ టోటల్ వచ్చిన వాళ్ళల్లో ఎంతమంది ఎలిజిబుల్, ఈ టోటల్ వచ్చిన వాళ్ళల్లో ఎంతమంది ఎలిజిబుల్ అనే విషయం మాట్లాడుతున్నారు. తర్వాత నెంబర్ ఆఫ్ పీపుల్ అప్లైడ్ ఫర్ ద, ఈ ఎలిజిబిలిటీలో కూడా మళ్ళీ అప్లై చేసిన వాళ్ళు ఎంతమందో చెప్తున్నారు. పర్సంటేజ్ గాట్ యాక్సెప్టెడ్, మళ్ళీ యాక్సెప్ట్ చేసిన అంటే ఇక్కడ అప్లై చేసిన వాళ్ళలో కొంతమంది రిజెక్ట్ చేసాం కూడా అని, ఒకవేళ రిజెక్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు. మేబీ 100% ఆఫ్ ద అప్లికేషన్స్ గట్ అప్లైడ్ గాట్ యాక్సెప్టెడ్, మే ఆర్ మే నాట్. ఓకే, అందులో కొంత పర్సెంట్ రిజెక్ట్ కూడా అయ్యి ఉండొచ్చు. వెరీ గుడ్. నెంబర్ ఆఫ్ మెయిల్ హూ గాట్ యాక్సెప్టెడ్, మెయిల్ పర్సన్స్ యాక్సెప్టెడ్, రైట్? ఒకసారి నోట్ పాయింట్ గురించి మాట్లాడితే టోటల్ అప్లికేషన్స్ ఎంక్వైర్డ్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ ఫర్ ఇన్సూరెన్స్, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్సూరెన్స్ పాలసీ. టోటల్ అప్లికేషన్స్ ఈజ్ ఎలిజిబుల్ ప్లస్ నాట్ ఎలిజిబుల్. వెరీ గుడ్. అలాగే ఎలిజిబుల్, అప్లైడ్, నాట్ అప్లైడ్, టోటల్ ఈ ఎలిజిబుల్ పర్సంటేజ్ మొత్తం తీసుకుంటే కొంతమంది అప్లై చేసిన వాళ్ళు ఉన్నారట, అప్లై చేయని వాళ్ళు ఉన్నారు. ఓకే, ద నెంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అప్లైడ్ ఫర్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇన్సూరెన్స్ పాలసీ మొత్తం అప్లై చేసిన వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ అయినాయి, కొంతమంది రిజెక్ట్ అయినాయి. యాక్సెప్టెడ్ ప్లస్ రిజెక్టెడ్ ఈజ్ టోటల్ అప్లైడ్. వెరీ గుడ్. అలాగే whose applications got accepted, male and female. Total number of people is number of male and total number of female, right? Yes, this is about the information. ఇక్కడ నాకు నెంబర్ అయితే కనిపించట్లా, జస్ట్ కొన్ని నెంబర్స్ మాత్రమే కనిపించినాయి. అంటే ఈ పర్టికులర్ సెట్లో నేను క్వశ్చన్కి డేటా అనేది చేంజ్ అయిపోతూ వెళ్తుంది. ఈ పర్టికులర్ క్వశ్చన్లో క్వశ్చన్కి డేటా చేంజ్ అవుతూ వెళ్తుంది. సో క్వశ్చన్ చూద్దాం. హియర్ ఇస్ ద సెట్. ఓకే, ఇన్ కంపెనీ పి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మేల్ టు దట్ ఆఫ్ ఫీమేల్ హూ అప్లైడ్ ఫర్ ద ఇన్సూరెన్స్ పాలసీ. నెంబర్ ఆఫ్ పీపుల్ హూ అప్లైడ్ ఫర్ ద ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ 35,000. వీళ్ళల్లో మేల్ ఫీమేల్గా డిస్ట్రిబ్యూట్ చేశారు, రైట్? సో మేల్ అండ్ ఫీమేల్. మేల్ టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని పార్ట్స్? 35 పార్ట్స్. 35,000 అంటే మేల్ 23,000, ఫీమేల్ 12,000. వెరీ గుడ్. వెరాజ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ హూజ్ అప్లికేషన్స్ గాట్ యాక్సెప్టెడ్, రిజెక్టెడ్ రెండిటి గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టెడ్ రాసుకుందాం. ఓకే, నెంబర్ ఆఫ్ మేల్ హూ గాట్ యాక్సెప్టెడ్ డేటా ఇక్కడ ఇచ్చారు, విచ్ ఈజ్ ఈ. మేల్ ఆర్ ఈ. అదే ఫీమేల్ అయితే వాళ్ళు చెప్తున్నారు ఈ -9,000. అదే రిజెక్టెడ్ గురించి మాట్లాడితే అండ్ ద నెంబర్ ఆఫ్ మేల్ హూ గాట్ రిజెక్టెడ్, మేల్ రిజెక్షన్ గురించి చెప్తున్నారు. మేల్ రిజెక్టెడ్ ఈజ్ 100D ప్లస్ 2,000. వెరీ గుడ్, రైట్? ఈ టోటల్ వాల్యూ 23,000కి ఈక్వేట్ చేసుకోవచ్చు. ఈ ప్లస్ 100D ప్లస్ 2,000, దిస్ ఈజ్ 23,000. ఇది ఒక ఈక్వేషన్. అలాగే యాక్సెప్టెడ్ పర్సంటేజ్ అంతా డి పర్సంటేజ్ ఆఫ్, అంటే టోటల్ యాక్సెప్టెడ్ టోటల్ ఈజ్ 350D.
రైట్. డి పర్సెంటేజ్ ఆఫ్ 35,000. డి పర్సెంటేజ్ ఆఫ్ అంటే పర్సెంటేజ్కి 00 క్యాన్సిల్ అయిపోయి 350 డి. రైట్. నాకు రెండు ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి 350d is equal to 2e minus 9,000. 2e minus 9,000 is equal to 250d. ఇదంతా టోటల్ మేల్ ప్లస్ ఫీమేల్. 2e minus 9,000 అంటే 2e minus 350d is equal to 9,000. This is my first equation. అలాగే మేల్ e plus 100d plus 2000, this value is okay, so e plus 100d, this is right. 2000 అటువైపు పంపిస్తే 21,000. సూపర్. దీన్ని డబల్ చేద్దాం. 2 200, this is 42. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో సెకండ్ ఈక్వేషన్ సబ్స్ట్రాక్ట్ చేస్తే ప్లస్ ఇది మైనస్. ఓకే, రెండింటిని యాడ్ చేస్తే 550d. 550d. 42 minus 9. 42 minus 9, 33. 000. Very good. 0 0 getting cancelled. 11 5 times, 11 3 times, 5 6 times, 30. D value 60. D is equal to 60. E plus 100d is equal to 21. E plus 100d is equal to 21,000 తెలుసు. రైట్. సో ఈ వాల్యూ వచ్చేసి 6,000 సబ్స్ట్రాక్ట్ చేయాలి. 21 minus 6, 15,000. నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఈ బై డి. వెరీ గుడ్. ఈ బై డి is equal to E value 15,000 upon D value is 60. 6 2 times 12, 6 5 times 30, 250. 250 is the final answer for this question. Very good. Very good. Done. Super. Next question. In company Q, if the number of people who are not eligible for the insurance policy is 4,000 more than number of people who did not apply for the insurance, which is equal to applications got rejected, then find the number of people. ఇక్కడ ఉన్నది ఒకటే ఒక 4,000. కంపెనీ క్యూ గురించి మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ క్యూ టోటల్ is 40,000. Total people enquired is 40,000. Okay. Eligible మెంబర్స్ ఎంతమంది? దానిలో బి పర్సెంటేజ్ అంటే 400b. బి పర్సెంటేజ్ ఆఫ్ 40,000 ఈజ్ 400b. అంటే నాట్ ఎలిజిబుల్ వాళ్ళు ఎంతమంది? టోటల్లో నుంచి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేద్దాం. 40,000 మైనస్ 400b. కరెక్ట్. వెరీ గుడ్. అలాగే అప్లైడ్ ఫర్ ద ఇన్సూరెన్స్ పాలసీ ఎంతమంది? సి. అప్లైడ్ ఈజ్ సి. వెరీ గుడ్. అంటే నాట్ అప్లైడ్ ఇది 400b కదా. 400c b మైనస్ సి. 400b మైనస్ సి. కరెక్ట్. వెరీ గుడ్. అందులో యాక్సెప్టెడ్, నాట్ యాక్సెప్టెడ్ 75% గెటింగ్ యాక్సెప్టెడ్. యాక్సెప్టెడ్ 3/4 ఆఫ్ సి.
not accepted 1/4 of C. ఇక్కడ వరకు క్లారిటీ ఉందా? ఓకే, సో ఇప్పుడు నాకు ఒక 4,000 ఇక్కడ ఒక డిఫరెన్స్ చెప్తున్నారు. దేనికి? పీపుల్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఈజ్ మోర్ దాన్, నాట్ ఎలిజిబుల్ ఈజ్ మోర్ దాన్ హూ డిడ్ నాట్ అప్లైడ్, నాట్ అప్లైడ్, రైట్? వెరీ గుడ్. దీనిలో నుంచి ఈక్వేషన్లో నుంచి ఈక్వేషన్ సబ్స్ట్రాక్ట్ చేస్తే 4,000 వాల్యూ రావాలి, రైట్? 4,000 minus 800, 40,000 minus 800b, 40,000 minus 800b plus c. This value is 4,000. So now c minus 800b is equal to c minus 800b కాదు, ఇది అటు తీసుకొని వచ్చి 800b minus c is 36,000, right? 36,000. వెరీ గుడ్. అలాగే నెంబర్ ఆఫ్ పీపుల్ హూ డిడ్ నాట్ అప్లైడ్ ఫర్ ద ఇన్సూరెన్స్ పాలసీ, దిస్ అండ్ దిస్ ఆర్ ఈక్వల్. దిస్ వాల్యూ not applied is equal to not accepted, got rejected. Okay, rejected is equal to, right, which is 1/4 C is equal to 400b minus c. ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్తే 5/4 అవుతుంది. 5 క్యాన్సిల్ చేస్తే 5 8 times 40, 80. ఓకే, 80 అంటే 320, రైట్? b/c వాల్యూ వచ్చేసి 1/320. సూపర్. b/c ఈజ్ 1/320. సూపర్. సో నా b అండ్ c ప్లేస్లో 1:320 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ నుంచి 800 minus 320 which is 480. 480 parts value 3600 000. అంటే 1 part వచ్చేసి నాకు 48 అంటే 12 4 times 12 3 times అంటే 30 రిమైనింగ్, which is 75. Very good. So now b is equal to 75. b value 75. c is నన్ను అడుగుతోంది దెన్ ఫైండ్ ద హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద. నాట్ ఎలిజిబుల్లో బి మాత్రమే ఉంది, నాట్ ఎలిజిబుల్లో బి మాత్రమే ఉంది. బి వాల్యూ వస్తే సరే చాలు, సి వాల్యూ అవసరంలా. రిక్వైర్డ్ నాట్ ఎలిజిబుల్ ఈజ్, రిక్వైర్డ్ నాట్ ఎలిజిబుల్ ఈజ్ 40,000 minus 475 times, which is 30,000. So required answer is 10,000. Required answer is 10,000. None of these. 10,000. None of these is the answer for this question. Very good. Very good. Done. కంపెనీ బిలో టోటల్ వచ్చేసి 40,000. అక్కడ నుంచి బి పర్సంటేజ్ అన్నారు కాబట్టి 400b. టోటల్ మైనస్ ఎలిజిబుల్ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఎలిజిబుల్. ఆల్రెడీ సి అప్లైడ్ వాల్యూ చెప్తున్నారు, నాట్ అప్లైడ్ వచ్చేసి ఈ రెండింటి డిఫరెన్సే నాట్ అప్లైడ్, ఈ రెండింటి డిఫరెన్స్ నాట్ అప్లైడ్. ఓకే, యాక్సెప్టెడ్ ఏమో దీనిలో 3/4. ఓకే, నాట్ యాక్సెప్టెడ్ ఏమో 1/4. అక్కడ నుంచి వాల్యూస్ రెండు ఈక్వేషన్స్కి నాకు 2 వాల్యూస్ వచ్చినాయి. వాల్యూస్ అన్ని సాల్వ్ చేస్తే నాకు డిఫరెన్స్, రైట్? వెరీ గుడ్, వెరీ గుడ్. డన్, సూపర్. నెక్స్ట్, ఇఫ్ ఇన్ కంపెనీ పి, మళ్ళీ పి గురించి మాట్లాడుతున్నారు. నెంబర్ ఆఫ్ పీపుల్ హూ డిడ్ నాట్ అప్లైడ్ ఫర్ ద ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ a/10. వెరీ గుడ్. నాట్ అప్లైడ్ ఈజ్ a/10.
Then find the number of people who number of male who inquired about the insurance policy in company P. If the female inquired about the 14,000 less than male. Very good. Very good. Okay. Not applied. Right. People eligible applied. Okay. Total A. అందులో 4A/5 members ఎలిజిబుల్. నాట్ ఎలిజిబుల్ అంటే ఈ రెండింటి డిఫరెన్స్. రైట్. విచ్ ఈస్ 4A/5 minus 35,000. This value is A/10. Very good. Now 4A/5 అంటే 8A/10 minus A/10 which is 7A/10. 7A/10 value is given as 35,000. Super. Now A value is 7 5 times 5,000 50,000. Okay. Enquired ante male and female. Male plus female enquired. This is getting as 50,000. అలాగే మేల్ మైనస్ ఫీమేల్ మాట్లాడుతున్నారు విచ్ ఈజ్ 14,000. రైట్. నన్ను అడుగుతుంది ఫీమేల్. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ హూ మేల్ ఎంక్వైర్డ్ అంటే యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తాం. రెండింటిని యాడ్ చేస్తే 64,000 డివైడెడ్ బై 2. దిస్ ఈజ్ 32,000. 32,000 is the final answer. Very good. Very good. Total enquired డిఫరెన్స్ క్వశ్చన్లో ఇచ్చారు. టోటల్ ఎంక్వైర్డ్ మనం ఇక్కడ నుంచి సబ్స్టిట్యూట్ తీసుకొని వచ్చాం. ఇక్కడ నుంచి డిఫరెన్స్ నాకు క్వశ్చన్లో ఇచ్చారు. రైట్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ దెర్ ఈస్ అనదర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్, ఇంకో ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్ ఉందిట, వేర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఎంక్వైర్డ్ అబౌట్ ద ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ B-25% మోర్ దాన్ దట్ ఆఫ్ కంపెనీ క్యూ. కంపెనీ క్యూ కంటే రైట్ టోటల్ ఎంక్వైర్డ్ దీనికంటే B% ఎక్కువ అంటే టోటల్ ఎంక్వైర్డ్. ఆర్ టోటల్ వాల్యూ వచ్చేసి ఆర్లో టోటల్ ఎంక్వైర్డ్. ఓకే. B% ఎక్కువ అంటే 400B ఎక్కువ. B% ఎక్కువ అంటే 400B ఎక్కువ. రైట్. దీని మీద B% మాత్రమే ఎక్కువ అంటే 400B. 40,000లో ఇంకొక 1/4 తీసేయాలి అంటే 10,000 తీసేయాలి. 30,000 ప్లస్ 400B. దీనిలో B-25. 40,000లో B-25%. B% ఎక్కువ అంటే ఈ వాల్యూ వస్తుంది. 25% తక్కువ అంటే ఈ వాల్యూ వస్తుంది. రైట్. వెరీ గుడ్. వెరీ గుడ్. టోటల్ అండ్ 60% who enquired about the insurance are eligible. Very good. Find the value of, if the ratio of not eligible for insurance Q to that of R not eligible. Okay. B% eligible. Right. Not eligible means కంపెనీ ఆర్ గురించే మాట్లాడదాం. 60% ఎలిజిబుల్ అంటే నాట్ ఎలిజిబుల్ వచ్చేసి 40%. దీనిలో 40% వాల్యూ 12,000 ప్లస్ 4 times 160B.
Very good. This is the not eligible for R. Company R. Company Q not eligible మాట్లాడితే total minus eligible. Total minus eligible 400B. Right? Total minus eligible. Q to the top R is 5:12. ఈ రెండిటికి రేషియో మాట్లాడుతున్నారు. రైట్ 40,000 minus 400B upon 12,000 minus 160B. This value is 5:12. Very good. 0 క్యాన్సిల్ చేద్దాం. 0 0 0 0 4 కూడా క్యాన్సిల్ అయ్యేటట్టుంది. 4,000 టైమ్స్ 4 10 టైమ్స్ 4 3 టైమ్స్ 4 4 టైమ్స్ మళ్ళీ 4 కూడా క్యాన్సిల్ అయ్యేటట్టుంది. 4 475 టైమ్స్ 4 3 టైమ్స్. వెరీ గుడ్. 3000 minus 30B is equal to 75 5 times 375 minus 5B. Right? Very good. Very good. Done. Super. సో ఇప్పుడు నాకు 25B వచ్చిందా? ఇది అటువైపు వెళ్తే 25B is 400 సబ్స్ట్రాక్ట్ చేస్తే 2675 B వాల్యూ. వెయిట్ 5 కూడా పైన న్యూమరేటర్లో క్యాన్సిల్ చేసేద్దాం. ఎందుకు 5 5 2 times 10 5 2 times. Right? 600 minus 2B is equal to 75 minus B. B is 2 3 times 6 కదా ఇది 6B. 5B value 525. వెయిట్ క్యాన్సిలేషన్ ఎక్కడో మిస్టేక్ జరిగింది. 105 లేదుగా. వెయిట్ ఫస్ట్ జీరోలు తీసేసాం. ఓకే ఫస్ట్ జీరోలు తీసేసాం. తర్వాత 4లు తీసేస్తే which is 1000 here 10 here 4 3 times 12 300 4 4 times 16. Right? 4 4 times. అలాగే 4 క్యాన్సిల్ చేస్తే 4 4 3 times 4 7 times 28 75 times. అలాగే 5 క్యాన్సిల్ చేస్తే 5 2 times 5 200 times. Correct? $600 minus 6B is equal to 75 minus B. ఇది ప్లస్ B కదా. This is plus 75 plus B. Okay. 7B value 525. B is
7 times 49 35, b వాల్యూ 575. వెరీ గుడ్. నన్ను అడుగుతుంది 2b, therefore 2b is 150. 2b is 150. Second option is the correct answer for this question. Right? Very good. Very good. సో ఈ సెషన్ ఇక్కడితో వైండ్ అప్ చేసుకుందాం. నీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. రైట్? నెక్స్ట్ సెట్ ఇంకొంచెం మంచి క్వశ్చన్స్తో మాట్లాడుకుందాం. రైట్? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.